గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో రీసెంట్ గానే నా స్కీమ్ ఫినిష్ అయింది, గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నా అని మీకు షేర్ చేశాను కదండి. లక్కీగా అమ్మ కూడా అదే టైంలో వచ్చేసరికి అమ్మ దగ్గరుండి సెలెక్ట్ చేసింది అనమాట. ఎందుకంటే ఎప్పుడు షాపింగ్ చేసిన అమ్మ విడిగా నేను విడిగా ఇలా చేసుకోవడమే జరుగుతూ ఉండేది. ఫస్ట్ టైం ఇద్దరం కలిసి స్కీమ్ ఫినిష్ అయ్యాక జ్యువెలరీ తీసుకున్నాము. అండ్ వీ ఆల్ నో జ్యువెలరీ సెలెక్షన్ అనేది చాలా క్రిటికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చాలా అమౌంట్ పెట్టి తీసుకుంటాం కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి మనం జ్యువెలరీ తీసుకుంటూ ఉంటాము. అండ్ దట్టు మనం స్కీమ్లో జాయిన్ అయినప్పుడు ఏదైతే మోడల్ చూసి ఇష్టపడి మన స్కీమ్లో జాయిన్ అవుతామో ఆ మోడల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 1 year తర్వాత తీసుకుంటాం కాబట్టి మోస్ట్లీ ఆ మోడల్ ఉండకపోయే ఛాన్సే ఉంటుంది. ఒకవేళ లేకపోయినా సేమ్ మోడల్ మనకు కావాలంటే కస్టమైజేషన్ చేయించి మళ్ళీ తయారు చేయించి ఇస్తారనుకోండి. బట్ స్టిల్ మన స్టోర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేస్తూ ఉంటాం కదా. సేమ్ అదే సీన్ జరిగిందనమాట. నేను ఏవైతే ఇష్టపడి బుట్టలు నేను స్కీమ్ లో జాయిన్ అయ్యానో ఆ బుట్టలు లేవు. సో మళ్ళీ చేస్తాము కావాలంటే అన్నారు. కాకపోతే ఒకసారి స్టోర్ లో ఉన్నాయన్ని చూసి ఏది నచ్చకపోతే దెన్ విల్ గో ఫర్ దట్ బుట్టలు అనుకున్నాం అనమాట. అండ్ అమ్మ, నేను, మా రజితక్క మేము ముగ్గురు వెళ్ళాము. సో ముగ్గురికి 3 నచ్చినాయి. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇన్ కేస్ ఆ వీడియో మిస్ అయిన వాళ్ళ కోసం క్లుప్తంగా ఆ 3 చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇదిగోండి ఫైనలైజ్ చేసినవి ఇవి. ఫస్ట్ ఇయర్ రింగ్స్ అని చూసినప్పుడు, అంటే ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ కోసమనే స్కీమ్ లో జాయిన్ అయ్యాను. సో ఇయర్ రింగ్స్ అని చూసినప్పుడు ముందు ఇవి బాగున్నాయని అని అన్నది. అన్ని చూసిన తర్వాత ఇవి ఫిక్స్ అంది. అవునా అన్నావు. తర్వాత మళ్ళీ ఇయర్ రింగ్స్ చూస్తూ ఇవి ఒకటి అంటే బుట్టలే ఎందుకు అని అనుకున్నప్పుడు 15 grams అంతే. ఇవి 30 grams. దీంట్లో సగం వెయిట్ ఇవి. పట్టుకోది ఆ బుట్టలు పట్టుకోమ్మా. ఆల్మోస్ట్ అంతా పెద్దగాను వచ్చినాయి కదక్క. లెంత్ కానీ సగం వెయిట్ 15 grams. సో 15 grams లో ఇవి చాలా హెవీగా వచ్చినాయి. సో ఇవి కూడా ట్రై చేద్దామని చెప్పి ఇవి ఒకటి అనుకున్నాము. బుట్టలు కాదు ఫ్యాన్సీగా అనుకుంటే ఇలా పెట్టాడు. ఫస్ట్ నెక్స్ట్ నెక్లెస్లు చూసాం. నెక్లెస్ లో ఇది అంటే వితౌట్ పెండెంట్ తీసుకుందాం. ఆల్రెడీ మామిడి పిందెల హారం ఉంది, కాఫీ పేరు ఉంది. సో ఇది 2 మిక్స్ చేసి ఓన్లీ నెక్ కి పెండెంట్ లేకుండా నెక్ చుట్టూ రౌండ్ షేప్ లో అని ఇది ఒకటి సెలెక్ట్ చేసాము. దీని వెయిట్ 29 grams. సరే చూసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసాము. ఇదైతే సేమ్ అలాగే పెండెంట్ లేకుండానే ఇలా అన్నమాట. మొత్తం ఇట్లా రౌండ్స్ గా వచ్చింది. కొంచెం ఫ్యాన్సీ సారీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇదైతే నీకోసమే చేస్తారు మరి. అవును. ఇదైతే ఇదిగోండి 26.5. దీని వెయిట్ అయితే 27 కూడా కాదు, 26.5. 1 గ్రామ్ తగ్గింది. ఇలాగా ఇది ఫైనలైజ్ చేసాము. ఇంకా బ్యాంగిల్స్ ఇప్పటి నుంచి బ్యాంగిల్స్ అనుకుంటున్నాను. సో ఓకే, బ్యాంగిల్స్ దొరికినాయి. జనరల్గా అంత తక్కువ వెయిట్లో కడాస్ దొరకవు. సో ఇవి 27 grams ఉన్నాయి 2 కలిపి. సో ఇది ఫైనలైజ్ చేద్దాము అని చెప్పి తక్కువ వెయిట్లో దొరకవు ఇవి తీసుకో అని ఇవి ఒకటి. మొత్తానికి కట్టిన స్కీమ్ ఒకటి సెలెక్ట్ చేసిన ఇన్ని. సో చూసారు కదండి, ఆల్రెడీ బుట్టలు ఇష్టపడి అంటే పెద్ద బుట్టలు నక్షి బుట్టలు లేవు నాకు. సో అవి కావాలి అని అనుకొని జాయిన్ అయ్యాను కాబట్టి బుట్టలు ఒకటి బాగా నచ్చినాయి. అవి ఒకటి పక్కన పెట్టాము. అండ్ నెక్లెస్ ఒకటి. ఆ నెక్లెస్ చాలా లైట్ వెయిట్ లో చాలా బాగా వచ్చింది అన్నమాట. సో అదొకటి. అండ్ బ్యాంగిల్స్, ఈ 3 సెలెక్ట్ చేసాము. 3 తీసుకోవాలి అనుకున్నాము అనమాట. అండ్ అమ్మకైతే 2 నచ్చేసి 2 తీసేసుకో అని కూడా అనుకున్నాము. అలా రకరకాల అన్ని ఇటరేషన్స్ తర్వాత ఫైనలీ వీ కంక్లూడెడ్ విత్ 1 జ్యువెలరీ. ఆ జ్యువెలరీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కరెక్ట్ గా గెస్ చేసి ఆల్రెడీ కమెంట్ కూడా చేశారు. ఎందుకంటే నేను చాలా వీడియోస్ లో చెప్తూ కూడా ఉన్నాను అనమాట, ఈసారి వాళ్ళు ఇవి తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. సో అన్ని పాసిబిలిటీస్, అన్ని క్యాలిక్యులేషన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బుట్టల కోసం మనం అనుకున్నాం కాబట్టి బుట్టలు అనుకున్నాం. కానీ బుట్టలు 30 grams లో ఉన్నాయన్నమాట. సో ఐ థాట్ లైక్ సంథింగ్ అరౌండ్ 20-22 ఆ టైప్ లో అయితేనే బెటర్ ఏమో. లేకపోతే 30 grams బుట్టలు, అఫ్ కోర్స్ 30 grams బుట్టలు కూడా అవి లైట్ వెయిట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మా అక్కవి 40 grams లో ఉంటాయి. సో రకరకాలుగా ఉంటాయి. పెద్ద బుట్టలు అంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి, బట్ చెవులు కూడా వాటిని మోయాల్సి ఉంటుంది. అండ్ మనం సపోర్టర్స్ ఇవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే నాకు బుట్టలకు అంత పెట్టడం ఇష్టం లేదు. ఆల్రెడీ నాకు బుట్టలు ఉన్నాయి, కాకపోతే అంత పెద్ద లేవు కాబట్టి. సో ఫస్ట్ రూల్డ్ అవుట్ ఏం చేసేసాం, బుట్టలు రూల్ అవుట్ చేసేసాం. కానీ పెట్టుకుంటే చాలా బాగున్నాయండి, అవి నచ్చినాయి కూడా, బట్ రూల్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఈ నెక్లెస్ అండ్ బ్యాంగిల్స్ దగ్గర, ఈ రెండింటి దగ్గర అయితే ఆల్మోస్ట్ వి టుక్ మోర్ దాన్ 1.5 hours just to decide between these 2.
లిటరల్లీ అన్ని ఆలోచించుకున్న తర్వాత. అమ్మకైతే ఇవి రెండు బాగా నచ్చేసినాయి, బ్యాంగిల్స్ అండ్ నెక్లెస్ కూడా బాగా నచ్చింది. మళ్ళీ ఆ నెక్లెస్ అలాంటి లైట్ వెయిట్ లో ఇట్లాంటి మోడల్ కావాలి అనుకుంటే దొరకకపోవచ్చు, అది కూడా తీసుకో అని అందనమాట. దానికి ప్లాన్లు స్కెచ్లు కూడా ఇస్తాం. అదేంటంటే నా దగ్గర గోల్డ్ కాయిన్ ఉంది ఒకటి, విచ్ ఇస్ సంథింగ్ అరౌండ్ 14 grams. సో అది ఇచ్చేసి మిగిలిన ఆ పైన డబ్బులు ఇచ్చేసి ఆ నెక్లెస్ కూడా తీసుకో, స్కీమ్ లో బ్యాంగిల్స్ తీసేసుకో అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే విఏ అనేది నెక్లెస్ కి ఈ బ్యాంగిల్స్ కి బుట్టలకి అన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. ఎందుకంటే మనము స్కీమ్ లో జాయిన్ అయినప్పుడు విఏ 0 అవుతుంది, మిగతా స్టోన్స్ బీడ్స్ లాంటివి ఏమన్నా ఉంటే వాటికి ఛార్జెస్ పే చేయాలి అండ్ జిఎస్టీ పే చేసి మనం ఆర్నమెంట్ తీసుకోవాలి కదా. ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే కదా. అండ్ నేను ఎంత పే చేశానో కూడా చెప్పాను కదండి, మంత్లీ నేను 20,000 పే చేశాను. సో ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ గోల్డ్ అక్యుములేట్ అవుద్ది, ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ గోల్డ్ అక్యుములేట్ అవుద్ది అనమాట. సో ఆల్ టుగెదర్ 10 months స్కీమ్ మనకి సిబిజేలో 10 months గాను నాకు అక్యుములేట్ అయిన గోల్డ్ 28.998 grams, అంటే ఆల్మోస్ట్ 29 grams నాకు అక్యుములేట్ అయ్యింది. సో గోల్డ్ అనేది మనకి అక్యుములేట్ అయిన గోల్డ్ తీసుకున్న ఆర్నమెంట్ గోల్డ్ నుంచి డిడక్ట్ చేసేసి మనం మిగతాది పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికి చాలా మందికి కూడా అర్థమైపోయి ఉంటుంది వాట్ ఐ బాట్ అని, విచ్ ఇస్ +1 బాక్స్ చూస్తే అర్థమైపోయింది కదండి. బుజ్జి బాక్స్, చిన్న బాక్స్, నెక్లెస్ ఇందులో పట్టదు, బుట్టలు ఇందులో అసలా పట్టవు, ఇంతే హైట్ ఉంది కాబట్టి. సో ఆబ్వియస్లీ ఐ బాట్ బ్యాంగిల్స్. ఇదిగోండి కడా బ్యాంగిల్స్ తీసుకున్నా అనమాట. నేను క్లియర్గా చూపిస్తానులేండి, ఎందుకంటే నా దగ్గర డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ కడా బ్యాంగిల్స్ లేవు. కడా బ్యాంగిల్స్ అంటే తెలుసు కదండి, ఇట్లాగా ఒక్కొక్కటే ఉంటాయి. అందుకే బ్యాంగిల్స్ కూడా వేసుకోకుండా కూర్చున్నాను, ఈ వీడియోలో వేసుకొని చూపించచ్చు అని చెప్పి. సో ఇలా ఒకటొకటి వేసుకున్నా సరిపోతుంది. అండ్ మనం మిక్స్ అండ్ మ్యాచ్ లో వేరేగా విడిగా అటు ఇటు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అనమాట. సో బ్యాంగిల్ అయితే చాలా బాగా వచ్చింది, మొత్తం నక్షి డిజైన్ లో మొత్తం మామిడి పిందెలు, లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఇలా వచ్చింది అనమాట. అండ్ చాలా లైట్ వెయిట్ లోనే వచ్చింది. కడా బ్యాంగిల్స్ ఒక్కొక్కటి మనకి 20 grams లో కూడా ఉంటాయి, అంటే ఎక్కువ హెవీగా కావాలి అనుకునేటప్పుడు. అండ్ ఇవి రెండు కలిపి నాకు 27 grams వచ్చినాయండి. సో వి థాట్ వెరీ గుడ్ వెయిట్. లైక్ ఎప్పుడు గోల్డ్ తీసుకున్నా సరే లైట్ వెయిట్ లో బాగా కనిపించే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా కదా. సో లైట్ వెయిట్ లో 27 grams లో మంచిగా వచ్చినాయి, రెండు వచ్చేసినాయి 27 grams లో. సో బ్యాంగిల్స్ అయితే మనకి ఇలా వచ్చినాయి అండి, మొత్తం నక్షి డిజైన్ తో వచ్చినాయి. లక్ష్మీదేవి అమ్మవారు ఇట్లా ఒక పీకాక్ ఉన్నట్టు, లోటస్ ఉంది, అండ్ అలాగే గ్రీన్ స్టోన్స్ చిన్న చిన్నవి, పింక్ స్టోన్స్ తోటి ఫ్లవర్స్ లాగా ఇలా డిజైన్ చేశారు. 27 grams లో రెండు బ్యాంగిల్స్ అంటే లైట్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇవి డైలీ యూస్ కాదండి, నేను అకేషనల్ గా వేసుకోవడానికే కాబట్టి లైట్ వెయిట్ లో తీసుకున్నా. అదే డైలీ యూస్ కి అయితే మాత్రం ఎక్కువ స్ట్రాంగ్ గా తీసుకోవడం మంచిది. వీటి ఫినిష్ అయితే లైట్ గా కొంచెం రెడ్ షేడ్ లో ఉన్నట్టు వచ్చింది కదండి. కావాలంటే మనం ఆ షేడ్ కూడా మార్పించుకోవచ్చు, ఇంకొంచెం యాంటిక్ ఫినిష్ కావాలనుకుంటే ఇంకొంచెం డార్క్ అని చేసుకోవచ్చు, ఇంకొంచెం బ్లాక్ గా. లేదు ఎల్లో గోల్డ్ లా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆ పాలిష్ వేయించుకోవచ్చు. బట్ నాకు ఉన్న మిగతా జ్యువెలరీతో ఇది ఈ కలర్ అయితే కంప్లీట్ గా పేరప్ అవుద్ది అనిపించింది అన్నమాట. సో అందుకని నాకు ఈ పాలిషే నచ్చి ఇదే ఉంచేయమని అన్నాను. సో ఫైనల్ గా అన్ని కంక్లూడ్ అయిన తర్వాత ఇదిగోండి ఇవే బ్యాంగిల్స్ తీసుకున్నాం అనమాట. ఎలా ఉన్నాయి, మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా. నా చేతులకు కూడా బాగానే సరిపోయినాయి అనిపిస్తుంది, ఎందుకంటే నా చేతులు సన్నగా ఉంటాయి అనమాట. సో సన్నగా ఉన్న చేతులకు మరీ లావ్ బ్యాంగిల్స్ వేసుకున్నా అవే చాలా ఇట్లా ఎత్తి కొట్టినట్టుగా అనిపిస్తుంటాయి కదా. అట్లా కాకుండా ఇవి ఈ సైజు నా చేతులకు కూడా సరిపోయినట్టుగా అనిపించింది. ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్నా ఇలా చాలు అన్నట్టుగా అనిపించింది అనమాట. సో అందుకని ఇవి తీసుకున్నాము. నెక్లెస్ కూడా బాగా నచ్చిందండి యాక్చువల్లీ. కాకపోతే నెక్లెస్లు నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో ఏదో మన దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్కి అదొక యాడ్ ఆన్ అంతే తప్ప నా దగ్గర లేనిది తీసుకున్నట్టు కాదు కదా అని చెప్పి నెక్లెస్ కాగేము. అమ్మ చెప్పినట్టు గోల్డ్ కాయిన్ ఇచ్చేసి మిగతా ఎక్స్ట్రా అమౌంట్ వేసి కూడా మనం తీసుకోవచ్చు అలా కూడా. బట్ వి థాట్ లైక్ ఇప్పుడు వద్దులే, ఒక్కొక్క ఆర్నమెంట్ తీసుకుంటే బెటర్ అన్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే ఇంట్లో కూడా నాకు మావయ్య గారితో ఈయనతో నేను డిస్కస్ చేసి తీసుకోవాలి కదా. ఇప్పుడు జ్యువెలరీ కొనడం అనేది ఒక ఎక్సైట్మెంట్. సో మనం వేసుకుంటాం, ఒక కొత్త వస్తువు వచ్చింది అని చెప్పి. సో రెండు తీసుకున్నా అదే ఎక్సైట్మెంట్, ఒకటి తీసుకున్నా అదే ఎక్సైట్మెంట్ కదా. సో నాకు ఇప్పుడు వెంటనే అకేషన్ కూడా ఏమీ లేదు. సో ఐ థాట్ ఓకే ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఐ ఫెల్ట్ హ్యాపీ. సరే కొద్ది టైం ఇచ్చి తర్వాత ఇంకొక జ్యువెలరీ ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నాం అనమాట. సో మా మామయ్య గారు కూడా అదే అన్నారు, నీకు ఏది నచ్చితే అది ఒకటి బాగా నచ్చింది తీసుకునిరా, ఇన్ కేస్ బాగా నచ్చేసింది అలాగా అంటే మనం ఇంటికి వచ్చాక డిస్కస్ చేద్దాం అన్నారు. సో అందుకని ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అన్ని డిస్కషన్స్ అన్ని చేసుకున్న తర్వాత ఓకే మనం దానికి కాస్త టైం ఇద్దాం, కాయిన్ అయితే మన దగ్గర ఉంది కదా, సరే ఎప్పుడైనా తర్వాత చూసుకుందాంలే అని అనిపించింది. సో కమింగ్ టు ద ప్రైస్ ఆఫ్ దీస్ బ్యాంగిల్స్,
నేను ఇది స్కీమ్లో జాయిన్ అయ్యి తీసుకున్నాను కదండి. స్కీమ్లో నాకు 29 గ్రామ్స్ అక్యుములేట్ అయింది, కొంచెం తక్కువగా 28.9 గ్రామ్స్ అక్యుములేట్ అయింది. ఈ బ్యాంగిల్స్ 27.2 దాకా ఉన్నాయన్నమాట. ఆ వెయిట్తోని డిడక్ట్ చేసేసారు. మనకి వెయిట్ కాకుండా విఏ ఏమీ చార్జ్ అవ్వదు, బట్ దీనిలో కొంచెం స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ అండ్ అలాగే జిఎస్టీ ఖచ్చితంగా పే చేయాలి మనము. దేనికైనా సరే, ఏ ఆర్నమెంట్ తీసుకున్నా సరే జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఆ స్టోన్ అమౌంట్, జిఎస్టీ ఇవి కట్ అయిపోగా నేను పే చేసింది 10 months కదండి, అంటే 20,000 ఈచ్ మంత్ పే చేశాను. అంటే నేను 2 lakhs పే చేశాను వాళ్ళకి. సో 2 lakhs పే చేయంగా ఈ బ్యాంగిల్స్ వెయిట్, స్టోన్ చార్జెస్, జిఎస్టీ ఇవన్నీ కట్ అయిపోగా 3,500 వాళ్ళే నాకు పే చేయాల్సి వచ్చింది అనమాట. అంటే నాకు పడింది 1,96,500 రూపీస్ పడ్డాయి అనమాట. యాక్చువల్లీ సేమ్ రోజు మనము షాప్కి వెళ్ళి ఫస్ట్ ఎస్టిమేషన్ తీస్తాం కదా, ఈ బ్యాంగిల్స్ ఎస్టిమేషన్ తీస్తే అక్షరాల 2,73,000 అవుతుందండి. అంటే 2,73,000. మనం ఎంత నెగోషియేట్ చేసినా పైన కొంచెం తీస్తారు తప్ప ఎంతో కొంత పే చేయాల్సే వస్తుంది కదా. ఫోన్లే బాగా నెగోషియేట్ చేసామనుకున్నా సరే 2,60,000 అన్నా పడుతుంది కదా, ఎంత తగ్గించినా సరే విఏ. సో నేను అలా చూసుకున్నా సరే నాకు ఆల్మోస్ట్ ఒక 63,000 అయితే నేను ప్రాఫిట్లోనే ఉన్నట్టు కదా. అంటే నా చేతి నుంచి నేను డబ్బులు పెట్టలేదు కదా. సో అక్షరాల నాకు పడిన ప్రైస్ ఏంటి అని అంటే 1,96,500. బికాజ్ నేను 2 lakhs పే చేసా అండ్ 3,500 నాకే వాళ్ళు ఎదురివ్వాల్సి వచ్చింది. ఎందుకంటే దీనిలో ఎక్కువ స్టోన్స్ లేవు, దీనికన్నా నెక్లెస్లో ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి. సో అక్కడ స్టోన్ చార్జెస్ కూడా మనకి ఎక్కువ అవుతాయి అనమాట. సో నెక్లెస్ని దీన్ని కంపేర్ చేసినప్పుడు నాకు అక్కడ స్టోన్ చార్జెస్ కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి అండ్ స్కీమ్ అమౌంట్ కన్నా కొద్దిగా నేను ఇంకా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అక్కడ. ఇక్కడ నేను స్కీమ్ అమౌంట్ కన్నా తక్కువ పే చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నా అనమాట. సో ఎప్పుడు ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకున్నాము అండ్ అలాగే ఏది అవసరం మన దగ్గర ఏది లేదు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాక అన్ని విధాలుగా బ్యాంగిల్స్ కోసమని వెళ్ళాం అనమాట. సో అది పడ్డ ప్రైస్ అయితే మీకు అర్థమైంది కదా. ఆన్ డే జస్ట్ అప్పుడు వెళ్ళి మేము ఎస్టిమేషన్ తీస్తే 2,73,000 ఉన్నాయి వీటి ప్రైస్. స్కీమ్లో జాయిన్ అయ్యి తీసుకున్నాం కాబట్టి 1,96,500కే నాకు వచ్చినాయి. ఈ 3,500 మనకే తిరిగి ఇవ్వాల్సి వచ్చింది కదండి, కానీ క్యాష్ ఇవ్వరు. సో దానికి బదులుగా వేరేది ఏమన్నా చూసుకోవచ్చు మనము. అంటే వేరే ఆర్నమెంట్ ఏదైనా చిన్న రింగో లేకపోతే ఇంకేమైనా నచ్చినాయి అనుకోండి, ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే సిల్వర్ కాయిన్స్ అన్నా తీసుకోవచ్చు. అంత వర్త్ని మనకి ఏదైనా ఇచ్చేస్తారు. సో ఐ టుక్ సిల్వర్ కాయిన్స్. ఎందుకంటే 3,500లో రింగ్స్ కూడా రావట్లేదండి. ఎందుకంటే గ్రామ్ అన్నా లేదే మనకి ఉంగరాలు కూడా రావు. ఉంగరం పెట్టాలన్నా 10,000 12,000 పెట్టాల్సిందే. సో ఈ 3,500కి ఎక్కువ ఎతికి ఆలోచించే టైం అంటే అంత ఇది లేదనమాట. సో ఐ టుక్ సిల్వర్ కాయిన్స్ అండ్ కేమ్ బ్యాక్. సో ఇక్కడతో ఏంటంటే నాకు ఆల్మోస్ట్ నక్షి సెట్ అంతా ఉన్నట్టే. సో అందుకని ఈసారి కొంచెం ట్రెండ్ మార్చాలి అని అనుకుంటున్నాను అనమాట. అంటే మనము ఎవ్రీ టైం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా. నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గోల్డ్ జ్యువెలరీ ఖచ్చితంగా తీసుకుంటాను. దానికి తగ్గట్టుగానే నా బడ్జెట్ని, ప్లానింగ్ని ముందు నుంచి వేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ తీసుకునేది ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ట్రెండీ అనమాట. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ట్రెడిషనల్ జ్యువెలరీ ఎనఫ్ ఉంది. సో ట్రెడిషనల్ జ్యువెలరీ కాకుండా సంథింగ్ ట్రెండీ ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. అమ్మకు కూడా మనం చెప్పాను అనమాట, అమ్మ ఈసారి ఏదైనా ట్రెండీగా విత్ స్టోన్స్ ట్రై చేస్తా అంటే మా అమ్మ ఒకసారి ఇలా లుక్ ఇచ్చింది, విత్ స్టోన్సా అని చెప్పి. సో మా అమ్మకి ఏంటంటే ఎక్కువ గోల్డ్ జ్యువెలరీ ఇష్టం, బట్ వీ హ్యావ్ ఎనఫ్ గోల్డ్ జ్యువెలరీ కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా అనమాట. చూడాలి నెక్స్ట్ ఏం జ్యువెలరీ ప్లాన్ చేసుకుంటాను. ఫ్రెష్ జస్ట్ నో అయితే ఇప్పుడే ఇది అయ్యింది కాబట్టి ఈ ఎక్సైట్మెంట్లోనే ఉన్నాను. ఇంకా కొత్త స్కీమ్ అయితే ఏది జాయిన్ అవ్వలేదు నేను ప్రస్తుతానికి. సో ఏదైనా జాయిన్ అయినా ఖచ్చితంగా మీతో షేర్ చేస్తా అండ్ ఏదైనా జ్యువెలరీ తీసుకున్నా ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేస్తుంటా. ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ పట్ల అవగాహన అందరికీ రావాలి. ఎందుకంటే ఆడవాళ్ళం అందరం గోల్డ్ ఎంతో ఇష్టంగా కొనుక్కుంటాము అండ్ దట్టు మనకి నచ్చిన మోడల్స్, నచ్చిన డిజైన్స్ దొరకడం అనేది చాలా కష్టం. సో అందుకని ఆ సెలెక్షన్ వైజ్ కూడా మనం కొంచెం జాగ్రత్తగా అన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఐ హోప్ త్వరలోనే మళ్ళీ ఏదైనా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ఆహా, ఆ ఊహ అంత బాగుంది. సో చూద్దాము. ప్రస్తుతానికైతే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చినాయి, అమ్మకు కూడా చాలా బాగా నచ్చినాయి, మీ అందరికి కూడా నచ్చినాయి అనే అనుకుంటున్నాను. సో అదండి ఇవాళ నా వీడియో. మీ అందరికీ నచ్చినాయి అనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.